తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం మలకపల్లిలో పేదల సేవల కార్యక్రమానికి వచ్చిన సీఎం చంద్రబాబు తన కారులో చర్మకారుడు పోసిబాబును ఎక్కించుకున్నారు. ధర్మవరం నుంచి తాళ్లపూడి మండలం మలకపల్లి వరకు పోసిబాబుతో ముఖ్యమంత్రి ప్రయాణించారు. కారులో వెళ్తున్న సమయంలో అతని వృత్తి, జీవన స్థితిగతులు, ఎదుర్కొంటున్న సమస్యలు, కుటుంబ నేపథ్యం గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోసిబాబు ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించారు. ఓ చిన్నారికి నామకరణం చేయాలని వారి తల్లిదండ్రులు కోరగా షర్లిన్ ప్రశస్త అనే పేరు పెట్టారు. అక్కడికి వెళ్తావా? వాళ్ళే నువ్వు ఇండెంట్ పెట్టేస్తావా? స్పేస్ బాగానే ఉంది. దీంట్లో నువ్వు నీట్ గా గానీ చేస్తే ఎవరన్నా వచ్చినా షాపింగ్ చేసుకోవాలంటే ఈజీగా ఉంటుంది కాబట్టి నువ్వేంటి ఇగోండి సామానాలు కొనుక్కుంటాకు వచ్చానండి అయ్యారు. ఈ జోలు కుట్టుకుంటాకండి. నేను అనారోగ్యం అయిపోయానండి. ఎంత వయసు నీకు? నాకు 55 సంవత్సరాలు అండి. నాకంటే చిన్నోడే కదా, 20 ఏళ్ళు. మీ షాప్ చూద్దారా? కొత్త మాట్లాడుకో. ఎంతమంది పిల్లలు? 2 అబ్బాయిలు, 1 అమ్మాయి అండి. అందరూ ఈ పని చేస్తారా? ఎంతమంది పిల్లలు? 2? ఒక 2 అబ్బాయిలు, 1 అమ్మాయి అండి అయ్యారండి. ఏం చదివించే వాళ్ళని? పాప 10th చదివిందండి. అబ్బాయి ఇంటర్ చదివాడండి. 2002లో చనిపోయాడండి. పెద్ద అబ్బాయి చనిపోయాడు. పెద్ద అబ్బాయి అండి. రెండో అబ్బాయి ఇంటర్ చదివాడండి. ఏదో ఫ్యాక్టరీలో చేసుకుంటున్నాడు అండి, ప్రైవేట్ గానండి. ఒక 8,000 వాళ్ళకి ఇస్తున్నారు. లేదండి, 22 సంవత్సరాలు అండి సార్. బాస్కెట్స్ అన్ని అమ్ముతావు. నీకు కాస్త దినాన్ని 4 గంటలు పని చేస్తావు, ఆరోగ్యం బాగాలేకపోయినా. అటువంటిప్పుడు వాళ్ళు కూడా వచ్చి కొంచెం ఆర్థిక సహాయం చేసి నీకు ఆలోచనలు ఇస్తే నీకేమైనా జీవితంలో ఇంకొంచెం మెరుగవుతుందా? నేను ఇచ్చేది కాకుండా అవుతుందండి. ఓకే, ఎక్కడ ఇల్లు? ఎక్కడ? రండి. ఇదంతా మా నాన్నగారు సంపాదించిందండి. ఇదే ఇది లేదా ఇది డోలండి. ఇది డోలకండి. ఇవన్నీ నువ్వే చేస్తావా? నేనే చేస్తానండి. ఈ టెలిఫోన్ రేకులు గట్టా ఉంటే దాంతో తయారు చేస్తానండి. దారాలండి. ఈ వైర్ అండి, వైరు చుట్టూరుగా కొడతాకండి. ఎవరు నేర్పించారు నీకు ఇవన్నీ? నువ్వే నేర్చుకున్నావా? అంటే మా నాన్న చేసేవాడు అండి. మీ నాన్న చేసేవాడు? మా నాన్న దగ్గర నేనండి. కొన్ని ఇటువంటి కొత్త కంపెనీ జోళ్ళు తయారు చేస్తాక రాజమండ్రి వెళ్ళి నేర్చుకున్నానండి. ఆ జోళ్ళు నేనే తయారు చేశానండి. ఇదేంటి? ఇది మెటీరియల్ ఏంటి? ఏదండి ఇది? ఇది జినుగుదంటే పలసగా తీసేస్తారండి. ఎదురండి. ఇందులోనే వేసిన చిన్నగండి తెచ్చుకునండి. దాని మీద రూపాయి వేసుకుని అమ్ముకుంటాను అనమాట అండి. ఒక 50 ఒక 100 వేసుకుని అమ్ముకుంటాను అనమాట. వీటికైతే 30, 20 అండి. నాకు ఏ సైజ్ సరిపోతుంది? మీకు 11, 10 సరిపోతుంది. 11 ఉందా? ఇదిగోండి 10 అండి. ఇది నువ్వేం చేస్తావు? ఎన్ని మేకలు ఉన్నాయమ్మా? 8 మేకలు ఉన్నాయి. నేను కూడా పాదయాత్ర చేసినప్పుడు రోడ్డు మీద కుడతా ఉంటే అక్కడికి పోయి సంఘీభావం తెలియజేయడం నేను కూడా కుట్టాను. నీకు ఈ డబ్బులు కట్ తీసుకో. ఇప్పుడు నేను కొనిన దానికి డబ్బులు చేతిలో పెట్టుకో. కొన్నాను నా మాటను. ఇప్పుడు నీ ఇల్లు బాగుపడాలంటే ఏం చేయాలి చెప్పు? పాత బిల్లు రావాలండి. ఓకే. ఆ కుర్రోడికి ఏమో కొంత ఏదో గవర్నమెంట్ జాబ్ కింద పెట్టర్ చేస్తున్నాడండి. ఈయనకు ఆదాయం పెరిగేట్టుగా ఈ అబ్బాయికి ఉద్యోగం ఒకటి, క్యారియర్ లో ఇంకా బెటర్ గా చేయడానికి ఏం చేయాలో వర్కౌట్ చేయాలి. ఓకే గుడ్. యంగ్స్టర్స్ బాగా చదువుకోవాలి. ITI చేస్తే ఎట్లా? హాయ్ చర్లినా. హాయ్ చర్లినా. ఈ నిద్ర అవును, స్లీప్ లో మంచి భవిష్యత్తు ఉండాలి.